హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి ఎంటస్ ఫార్మా గురించాను. ఎంటస్ ఫార్మాలో మనకు డేట్ ఎప్పుడు ఉంది, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, మనకి లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఇంటర్వ్యూకి అనేది చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గ్రాన్యులేషన్ ఇండియాలో కూడా మనకు వాల్కిన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనకి క్వాలిఫికేషన్ ఏంటి, డేట్ ఎప్పుడు అనేది క్లియర్గా చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము నోటిఫికేషన్ల ద్వారాగా మన వీడియోలు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. జాబులకు సంబంధించి మీకు అవి నోటిఫికేషన్ల ద్వారా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఒకరి మనసు లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మాకు మీరు సపోర్టింగ్గా ఉండడం అనేది జరుగుతుంది. షేర్ చేయండి. ఫస్ట్ ఎంటస్ ఫార్మాలో డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16 అంటే సండే రోజున మార్నింగ్ 9:30 AM టు 6 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, నోవాటెల్ HICC కాంప్లెక్స్ నియర్ హైటెక్ సిటీ హైదరాబాద్. ఈ అడ్రస్లో వాళ్ళకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఆఫీసర్స్కి డిపార్ట్మెంట్ వచ్చి దీనికి ఇన్స్ట్రుమెంటేషన్, QMS, ప్రాసెస్ ఎక్విప్మెంట్, మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్లు ఇస్తారు. తర్వాత క్వాలిఫికేషన్ ఏంటంటే BE BTech ఉండాలి, 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్కి వచ్చేసి ఈ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటుంది. డిపార్ట్మెంటు IPQA ఇంజెక్టబుల్ అండ్ OSD, QMS, డాక్యుమెంటేషన్, క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషను BPharm, MPharm, MSc, ఎక్స్పీరియన్స్ 2 to 9 years ఎక్స్పీరియన్స్. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ BSc, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, BPharm, MPharm, 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైక్రోబయాలజీకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు BSc, MSc మైక్రోబయాలజీ ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండమాట ఈ మైక్రోబయాలజీకి. తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్కి సీనియర్ ఆఫీసర్ అసోసియేట్ అంటే ఈ డిజిగ్నేషన్ వాళ్ళకి ఇస్తారన్నమాట. వాళ్ళకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఓరల్ సాలిడ్ డోసెస్. వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్కి BPharm, MPharm డిప్లొమా ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అనలైటికల్ డెవలప్మెంట్ ఫార్ములేషన్లో రీసెర్చ్ అసోసియేట్, తర్వాత సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ఈ 2 డిజిగ్నేషన్లు ఇస్తారు. డిపార్ట్మెంటు తెలిసిందే కదా, అనలైటికల్ డిపార్ట్మెంట్. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి BPharm, MPharm, MSc ఉండాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఉన్నాయన్నమాట. తర్వాత ఫార్ములేషన్లో ఇంజెక్టబుల్కి MPharm ఉండాలి, 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫార్ములేషన్ డెవలప్మెంట్ OSD NDDSలో రీసెర్చ్ అసోసియేట్, తర్వాత సీనియర్ రీసెర్చ్ అసోసియేట్లో వాళ్ళకి MPharm ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ ఇంజెక్టబుల్లో సీనియర్ ఆఫీసర్ అసోసియేటెడ్ ఈ డిజిగ్నేషన్లు ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే MPharm, BPharm, MSc, BSc డిప్లొమా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకి ఈ కంపెనీలో మనకి బెనిఫిట్స్ ఏముంటాయంటే లీడింగ్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఇది కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కెరీర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీ. ఈ కంపెనీలో మనం జాయిన్ అయినట్లయితే కెరీర్ గ్రోత్గా ఉంటుంది, డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎర్జీ రీసెర్చ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ విధంగా మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎంటస్ ఫార్మీలో ఉంటుంది. గ్రాన్యూల్స్లో డేట్ వచ్చేసి ఫిబ్రవరి 15న మార్నింగ్ 9:30 AM to 2 PM వరకు హైదరాబాద్ గ్రాన్యూల్స్ ప్రగతి నగర్. ఈ రెజ్యూమ్ మనకు మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసినట్టయితే career.rd@granulesindia.com, praveen.kunchapudi@granulesindia.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మనకి పూర్తి డీటెయిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ R&D డిపార్ట్మెంట్లో QCలో GLPలో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, calibration and instrumentation like HPLC, UV, GC,
ఐఆర్కేఎఫ్ వీటికి చేసేసి ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బి వెల్ కన్వర్సెంట్ జిఎక్స్పి క్యూఎంఎస్ అండ్ ఎస్ఓపిస్ ప్రిపరేషన్ గురించి అనేది తెలిసి ఉండాలి. ఇది క్యూఏఎంఎస్ డిఎంఎస్ గురించి లిమ్స్ వీటి గురించి కూడా తెలిసి ఉండాలి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆర్ఎండి క్యూసీలోకి ఎంఎస్సి ఎంఫార్మా బీఫార్మా 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి ఆర్ఎండి క్యూసీ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్ గురించి గుడ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వెరిఫికేషన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ ఐపీఎఫ్బి స్టెబిలిటీ టెస్టింగ్ యూజింగ్ ఎల్సి జీసీ వీటి గురించి అని కూడా మనకు తెలిసి ఉండాలి. తర్వాత హ్యాండ్లింగ్ ఓఎస్డి అండ్ పిఎఫ్ఓ ఫార్ములేషన్స్ వీటి గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్ఎండి క్యూసీకి. ఫస్ట్ ఏమో ఎగ్జిక్యూటివ్ ఆర్ఎండి క్యూసీ జిఎల్పిలో, తర్వాత ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఎండి సిటీ దీంట్లో స్టెబిలిటీ ఐపీఎఫ్బి ఎంవి గురించి వీటి గురించి చెప్తున్నాను అనమాట. ఒకటి మరి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి ఎంఫార్మా బీఫార్మా ఎక్స్పీరియన్స్ 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్లో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈరోజు వచ్చి మనకి ఇంటస్ ఫార్మా గ్రాన్యూల్స్ ఈ 2 కంపెనీల గురించి మనకి ఇంటర్వ్యూల గురించి చెప్పుకున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ అడ్రస్ చూసి మనకు మెయిల్ ఐడి ఇచ్చారు, తర్వాత కాంటాక్ట్ నెంబర్లు చూసుకుని కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్లు చూసుకుని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.